పోయి చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ప్లీజ్ అధ్యక్ష, వారి నియోజకవర్గం ముదిగొండలోనే 6 పొట్టన పెట్టుకున్న సమస్య అప్పుడే మర్చిపోయింది అధ్యక్ష. మీ ప్రభుత్వమే కదా ఆనాడు మర్చిపోయిందా? మీ నియోజకవర్గంలోనే 6 రైతుల్ని అధ్యక్ష వారు చెప్పిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 9.5 సంవత్సరాల్లో ఎన్పిఏ పేరు మీద 14.5 లక్షల కోట్లని వితరణ చేసినాయి. ఎందుకు ఇచ్చినామని చెప్పేసి అడగలే, ట్యాక్స్ కట్టిన రాలేదు అనలే. ఇవాళ మేము కూడా కొంతమంది వ్యవసాయం చేయకపోయినా రెండో పంటకు వాళ్ళకి నీళ్లు లేకనో వేరే విధంగా చేయకపోయినా కూడా ఇచ్చినాం, బరాబర్గా ఇచ్చినామని చెప్తున్నాం. అందులో అనేక ఎస్సీ రైతులు కానీ ఎస్టీ రైతులు కానీ బీద రైతులు కానీ ఉన్నారు. వారు కూడా దాని మీద వైట్ పేపర్ పెట్టండి. ఈ యొక్క రుణమాఫీ మీద నేను మీ అందరికి కూడా వీరు చెప్పిండ్రు, మొదటిసారి 16,000 కోట్లు ఇచ్చినాం, రెండోసారి 18,000 కోట్లు ఇచ్చినాం, 19,000 కోట్లకు 12,000 కోట్లు ఇచ్చినాం, 28,000 కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి రుణమాఫీ మీద పెట్టింది ఒక కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎవరు పెట్టలే. వారు చెప్పారు. మజీద్ హుసేన్ సాబ్ 40 మినిట్స్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. మీరు 40 మినిట్స్ వాళ్ళు ఇంటర్వ్యూని అయిన టైం తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. జస్ట్ క్లోజ్ చేయండి. పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. ఎట్లా ఉందంటే అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు రుణమాఫీ ఎంత ఉందంటే వారు చెప్పారు 41,000 కోట్ల దాకా వస్తుందని మొత్తం కూడా ప్రెస్ లీక్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 31,000 కోట్లకు అయిపోయిందని చెప్పారు. బడ్జెట్ లో 25,000 కోట్లు అని చెప్పారు. ఎట్లుందంటే వీళ్ళది పంచపాండవులు ఎంతమంది అని చెప్పి అడిగినట్లయితే మంచం కోలవలే ముచ్చటగా ఇద్దరని ఒక అంకేసినట్టుంది అధ్యక్ష. వీళ్ళది ఏముందని అంటే ఇవాళ 31,000 కోట్లు కాదు, దరిదాపుగా 40,000 కోట్ల పైన రుణమాఫీ ఉన్నది. దానికి ఎందుకంటే అధ్యక్ష అనేక మీరే అన్ని రుణమాఫీ చేసినాము ఇన్ని విడతలు కానీ గొప్పగా చెప్పారు. మరి 40,000 కోట్లు ఎట్లా మిగిలినాయి? మేము వచ్చినాక అయిందా? మీరు నిన్న అంటే ఈ 10 నెలలనే అయిందా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూసుకొని మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. రుణమాఫీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అంటే వీళ్ళందరూ కూడా మేము చాలా మంది ఒక 100 తీసుకొచ్చిన అధ్యక్ష. కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్త, 2 కొడుకు 2 కోడళ్ళు ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్యోగం ఉన్నట్లయితే మిగతా 6 కూడా రావట్లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష మీరు ఏదైతే జీవో ఇచ్చిందో జీవోలో రేషన్ కార్డు ప్రకారమే చేస్తా అన్నారు. పిఎం కిసాన్ యొక్క నిబంధనలు పెట్టింది. పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి మోడీ గారు ఏం చేసిందంటే 13 కోట్ల మందికి ఇస్తానని చెప్పేసి 11 కోట్లతో స్టార్ట్ చేసి ఇలా 3 కోట్ల మందికి మాత్రమే పిఎం కిసాన్ ఇస్తున్నారు. కాబట్టి పిఎం కిసాన్ నిబంధనలు కానీ రేషన్ కార్డు కానీ ఉద్యోగి కానీ లేకపోతే వీటన్నిటి మీద రావడం వల్ల వీళ్ళందరికీ కూడా చాలా మందికి రావలే అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మీరు దయచేసి సరిచేసి ఏదైతే మీరు చెప్పినరో దాని చెప్పిన ప్రకారం రైతులు చేస్తే ఎందుకు రాదని చెప్పేసి అంటే పాస్బుక్ లేదని చెప్పేసి పహానీల మీద కూడా మనం ఇస్తుంటాం అధ్యక్ష. కాబట్టి పాస్బుక్ ఉన్నా లేకున్నా ఎవరికైతే మీరు చెప్పిండ్రు ఏకకాలంలో రుణమాఫీ మీరు అలా గొడవ పెడితే బాగుంటుంది. రామారావు గారు ఆల్మోస్ట్ ఆల్ 45 మినిట్స్ ఇచ్చాము. మీరు కంక్లూడ్ చేయకుండా ఎలా చెప్పండి? మీరు వారికన్నా ముందు మాట్లాడిన సభ్యులు కూడా చూశారు. 15-16 మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలేదు. క్లోజ్ చేయండి, కొంచెం క్లోజ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష మేము అడిగేది ఏదైతే ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇవాళ దరిదాపుగా 40